హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేశారు. అదేంటో తెలుసా? రాగి సంకటి ఇంకా చేపల పులుసు. వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది. ఇంకా ఈ టైంలో మనకి ఏమైనా స్పైసీనెస్ తినాలనిపించేది కదా, అందుకోసం అని చెప్పేసి మా అత్తయ్య రాగి సంకటి ఇంకా చేపల పులుసు అయితే చేశారు. ఈ చేపలు వచ్చేసి కాలవ చేపలు, దీని పేరు వచ్చేసి కొరమేను అనమాట. మార్కెట్లో వచ్చినాయి. సో మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి తెచ్చారు. సో మొత్తాన్ని మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. కొరమేను అంటే పెద్దగా ఉంటాయి కదా అని అనుకుంటారేమో, ఇది మీడియం సైజు కొరమేను చేపలు కాలువవి. సో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం కల్లుపు, అలానే 1.5 స్పూన్ మనము పసుపు అయితే వేసుకుంటున్నాము. తర్వాత 2.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో స్పైసీనెస్ ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి 2.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము. అది కాక ఇది పులుసు కాబట్టి మనకు కారం ఎక్కువగానే పట్టిద్ది. సో 2.5 స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి, ఫ్రెష్ ఇంట్లోనే చేసిన ధనియాల పౌడర్. ఎవరైనా ఈ ధనియాల పౌడర్ వీడియో కావాలంటే మా చికెన్ కర్రీలో ఉంటుంది, సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. తర్వాత 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకున్నాం. ముందుగానే మనము 4 పెద్ద సైజు ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాము. చిన్నవైతే ఒక 5-6 ఉల్లిపాయలని మనం మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పేస్ట్లు అయితే చేసుకొని మొత్తాన్ని చేపల్లో అయితే వేసుకోవాలండి. తర్వాత నూనె అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి 4 స్పూన్స్ ఆయిల్ అయితే పట్టిద్ది. సో ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. సో చూసుకొని మనము 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం మసాలాస్ అన్నీ మంచిగా చేపలకి పట్టే వరకు ఒక 2 నిమిషాలు మంచిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే కదా మనకి ముక్కల్లో మసాలా వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. మీలో ఎంతమందికి రాగి సంకటి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మనము ముందుగానే ఒక 10 నిమిషాల ముందు చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాము. మనము పులుసు మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని చూసుకొని చింతపండు అయితే నానబెట్టుకుని అయితే ఉంచుకొని మొత్తం మంచిగా గుజ్జు అయితే తీసుకోవాలండి. మనకి ఎంత పులుసు కావాలి అని చూసుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. మనకి ఫిష్ కర్రీ ఈక్వల్గా కుక్ అవ్వాలి, కరెక్ట్గా కుక్ అవ్వాలంటే మెయిన్ ఏంటంటే మనకి చేపల పులుసు అనేది చేపలు మునిగే వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలి. అప్పుడే మనకి చేపలు కరెక్ట్గా కుక్ అవుతుంది. సో మనమైతే చింతపండు గుజ్జును తీసుకొని మంచిగా అయితే చేపలు అయితే వేసుకోవాలి. నాకైతే రాగి సంగటిలో నెయ్యి ఇంకా బెల్లం వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను అలానే తింటాను. రాగి సంగటి ఇంకా చేపల పులుసు కూడా తింటాను. నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే రాగి సంగటిలో కొంచెం బెల్లం అలానే నెయ్యి వేసుకొని తింటాం నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఎలా తింటారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఒక 2-3 సార్లు మనము ఆ చింతపండులోనే వాటర్ వేసేసుకొని మొత్తాన్ని మంచిగా అయితే తీసుకోవాలి. చూడండి, చేపలు మునిగే వరకు మనమైతే వాటర్ అయితే పోసుకుంటున్నాము. మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి. పులుపు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాము. ముందే చెప్పాను కదా, చేపలు మునిగే వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలి. అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవుతుంది. సో మనమైతే మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాము. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు మనం వాష్ చేసుకుని నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీరని అయితే వాష్ చేసుకొని మనం సన్నగా అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి చేపల పులుసులో. వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా చల్లగా వెదర్ ఉంది కాబట్టి ఇలా చేపల పులుసు ఇంకా రాగి సంగటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకున్నాను. మా పాత వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే మనము స్టవ్ అయితే ఆన్ చేసుకొని ముందుగా పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా, అది మొత్తం మనం స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, మంచిగా అయితే కుక్ అవుతుంది. చూడండి, చూస్తుంటేనే చేపల కర్రీ మనకి నోరూరుతుంది కదా, అంతా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు స్పూన్తో మనము కలపకుండా చూపించిన విధంగా ఇలా గిన్నెతో అయితే మనం కలుపుకోవాలి.
ఒక 10 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మరో 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం మొత్తం మంచిగా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదైతే చూసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెమే ఉప్పు వేసాము, ఇప్పుడు మనం దీంట్లో పులుపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు పట్టిద్ది అనమాట. చూసుకొని ఇప్పుడైతే వేసుకోవాలి. ముందే వేసేస్తే మనకి సాల్టీనెస్ అనేది వచ్చేది. సో చూసుకొని స్టార్టింగ్ అయితే కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కుక్ అయిన తర్వాత మనము ఉప్పు చూసుకొని అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనము కొంచెం గ్యాప్ ఉంచి మూత అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి, అప్పుడే మనకి చేపల పులుసు అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది, తొందరగా కూడా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మూత తీసి మనము స్పూన్ అయితే అస్సలు పెట్టకుండా మనము అయితే చేత్తో ఇలా చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అలానే సింపుల్గా అయిపోతుంది కదా. మీరు కూడా మా వీడియోస్ చూసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మా పాత వీడియోస్ ఏమైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా సింపుల్గా అయిపోతాయి, అలానే టేస్టీగా కూడా ఉంటాయి. అలానే ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటామన్నమాట. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోబాకండి. ఇలా మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరుతుంది కదా, ఇంకెందుకు, మరి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే రాగి సంగటి ఇంకా చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలానే మీలో ఎంతమందికి రాగి సంగటిలో నెయ్యి ఇంకా బెల్లం వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నెయ్యి బెల్లం వేసుకొని తినడం చాలా ఇష్టం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసిన తర్వాత మూత తీసినప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది, అంటే ఫిష్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్లో మనము కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి. ఏ కర్రీలో అయినా కొత్తిమీర వేయకపోతే ఆ కర్రీ ఇన్కంప్లీట్ కదా. సో పైనుంచి మనం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ముందే చెప్పాను రాగి సంగటి అని చెప్పేసి. రాగి సంగటి ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ అయితే రైస్ వేసేసుకున్నాము. దీని మెజర్మెంట్ అయితే ఏమీ లేదు. మనం ఎంతమంది తింటామో అది చూసుకొని ఆ క్వాంటిటీ చూసుకొని మనమైతే రైస్ వేసుకోవాలి. ఇక్కడ మాకు 1.5 గ్లాస్ అయితే వేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నామండి. ఎప్పుడైనా రాగి సంగటిలో 1 గ్లాస్ వాటర్ వేస్తే దానికి 3 వంతులు వాటర్ అయితే వేయాలి, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ పట్టిద్ది. సో వాటర్ అయితే మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ మేము 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాము కాబట్టి 1.5 గ్లాస్కి 3 వంతులు వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పును అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ అయితే ఉంది కదా, అదైతే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కొంచెం ఎక్కువగా రైస్ కుక్ అయిన తర్వాత మనం తీయాలన్నమాట. సో ఎప్పుడైనా రాగి సంగటిలో వాటర్ అయితే ఎక్కువగా పట్టిద్ది. సో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకనంటే వాటర్ అంటే రైస్ అనేది ఒక 100% కుక్ అయిన తర్వాత మనం దీంట్లో అయితే రాగి పౌడర్ అనేది వేయాలి. ఎందుకంటే రాగి సంగటి మనకి మెత్తగా ఉండిద్ది. సో వాటర్ ఎక్కువగానే పట్టిద్ది అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయితే మనకి రైస్ మంచిగా కుక్ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడు పైనుంచి మనం రాగి పౌడర్ అయితే వేసుకోవాలి. రాగి పౌడర్ అనేది రైస్ క్వాంటిటీ బట్టి మనం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్ అయితే ఏమీ లేదు, మనము చూసుకొని క్వాంటిటీ చూసుకొని మనం రాగి పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకొని పైనుంచి అయితే మంచిగా అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి 3 కప్స్ రాగి పౌడర్ అయితే పట్టింది మాకు. ఇప్పుడు పప్పు గుత్తితో మనకి బ్యాక్ సైడ్ ఉండేది కదా, అది వేసుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. రాగి పౌడర్ కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో కలుపుకుంటూ మనం కుక్ చేస్తూ ఉండాలి. చూపించిన విధంగా ఇలా అయితే మనం కలుపుకుంటూ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలండి. తర్వాత మనము పౌడర్ అయితే మంచిగా రైస్లో అయితే కలుపుకున్నాము. ఇక్కడ ఒక బౌల్లో కొంచెం కోల్డ్ వాటర్ అయితే వేసుకొని చేయి తడుపుకుంటూ అయితే మనము పైనుంచి కొంచెం సమానంగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే రాగి పౌడర్ కూడా కుక్ అవ్వాలి కదా. సో మొత్తాన్ని మంచిగా అయితే సమానంగా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత రాగి పౌడర్ కూడా మంచిగా రైస్లో కుక్ అయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. వేడివేడిగా ఉన్నప్పుడే ఇది మనం పప్పు గుత్తి అయితే మెత్తగా చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడైతే
పప్పు గుత్తితో మెత్తగా అయితే చేసుకున్నాం. ఇది అందరికీ సెట్ అవ్వదండి, సో చూసుకొని జాగ్రత్తగా అయితే కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మనము మెత్తగా అయితే చేసుకోవాలండి. కొంచెం అక్కడక్కడ మనం చెయ్యి కొంచెం చల్ల వాటర్తో మనం తడుపుకుంటూ ఉండాలి, లేకపోతే చెయ్యి కాలిద్ది. సో జాగ్రత్తగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రాగి ముద్దలు అయితే చేసుకుందాము. ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోవాలి, అంటే రాగి ముద్దలు చేసుకోవాలి కదా, చేతితో మనం డైరెక్ట్గా చేయలేము. సో ఒక ప్లేట్లో అయితే కొంచెం రాగి ముద్ద తీసుకొని చేయి తడుపుకుంటూ మనం రౌండ్గా బౌల్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా మనం చేసుకుంటూ రాగి బౌల్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, చూస్తుంటే నోరుతుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. అంతే అండి, రాగి సంగటి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ముందైతే నేను మీకు రాగి సంగటి అయితే చూపిస్తున్నాను, చూస్తుంటే నోరుతుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వెదర్లో ఇలా చేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. చేపల పులుసు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. నేనైతే రాగి సంగటి ఇంకా చేపల పులుసు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను. మీరు కూడా చూస్తుంటే నోరుతుందా? మరి ఇంకెందుకండి, మీరు కూడా ఇంట్లో చేసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది కదా, ఈ వెదర్లో ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. నేనైతే రాగి సంగటి అయితే వేసుకొని మధ్యలో కొంచెం హోల్ అయితే పెట్టుకొని అలానే చేపల పులుసు ఇంకా చేపలు అయితే వేసుకున్నాను. ఇది టేస్టీతో పాటు హెల్దీ కూడా అండి. పైనుంచి ఇంకొంచెం గ్రేవీ వేసేసుకుని రాగి సంగటి ఇంకా చేపల పులుసు నేను ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను. బయట ఎదురైతే చాలా 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 చల్లగా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈ టేస్టీతో పాటు హెల్దీ కూడా అండి. టేస్ట్ అయితే చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. అలానే మా పాత వీడియోస్ చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా చాలా సింపుల్ అయిన రెసిపీస్ అయితే ఉంటాయి. అలానే మా షార్ట్స్ చూడకపోతే తప్పకుండా షార్ట్స్ కూడా చూడండి, దాంట్లో మా మినీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ, బాయ్.